ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం వెలుగు చూసింది. కంచికచెర్లలో ఓ మైనర్ బాలికపై అత్యాచార ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇందిరా కాలనీకి చెందిన శ్రీనివాస్ అదే కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నారని చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కంచికచెర్ల పోలీసులు. 11/11/2025 తేదీన మాకు ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్ ఏంటంటే కంచికచెర్ల మండలానికి చెందిన ఒక బాలిక వయసు 17 సంవత్సరాలు కలిగినటువంటి బాలికను మా కంచికచెర్ల గ్రామం ఇందిరా కాలనీలో నివాసం ఉండే ఉత్తర శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి గర్భవతం చేసిన ఘటనపై మాకు సదరు బాలిక తల్లి రిపోర్ట్ ఇచ్చింది. ఈ విషయమే మేము పోక్సో కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేశాము. ఇది తదుపరి దర్యాప్తు ఏసీపీ గారు చేస్తాము. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం వెలుగు చూసింది. కంచికచెర్లలో ఓ మైనర్ బాలికపై అత్యాచార ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇందిరా కాలనీకి చెందిన శ్రీనివాస్ అదే కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నారని చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కంచికచెర్ల పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ సోనా. ఈ రోజు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచెర్లలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచార ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. అయితే ఇక్కడ కంచికచెర్ల పట్టణానికి సంబంధించి ఇందిరా కాలనీ ప్రాంతంలోని ఇరువురు ఇక్కడ ఉంటాం. అంటే ఇరు వర్గాలు, అదే ఇటు బాలిక అదే విధంగా అత్యాచారం చేసిన వ్యక్తి ఇద్దరు కూడా ఒకే కులానికి చెందిన వారు కావడం విశేషం. అయితే ఇతను ఒప్పుతల శ్రీనివాస్ అనే యువకుడు చూసుకున్నట్లయితే ఇతను టాపీ పనికి వెళ్తూ ఉంటాడు. అదే విధంగా ఈ మైనర్ బాలిక చూసుకుంటే స్థానికంగా ఒక బట్టల దుకాణంలో పనిచేస్తామని 10వ తరగతి వరకు చదివిన తర్వాత ఆ పాప అక్కడ చూసుకున్నట్టు బట్టల దుకాణం పనిచేస్తాం. ఇరువురి మధ్య గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో తీసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా బాలిక కడుపు నొప్పితో బాధపడతా ఉంది. ఈ నేపథ్యంలో బాలికను హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షించగా ఆమె గర్భం దాల్చిన విషయం బయటపడింది. దీంతో అసలు ఎవరు ఆ వ్యక్తి అనేది విచారించగా తల్లిదండ్రులు ఈ శ్రీనివాసి దీనికి కారణంగా భావించారు. అయితే గత 10 రోజుల నుంచి కూడా ఈ 2 కుటుంబాల మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కూడా కుల పెద్దలు కూడా ప్రయత్నించారు. అయితే రాజీ కుదరకపోవడంతో నిన్న తీసుకున్నట్లయితే బాలిక తల్లిదండ్రులు వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారించిన పోలీసులు దీనిని పోక్సో చట్టం కింద కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం అయితే శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిని రాజీ కుదిర్చేందుకు మాత్రం ఇరు పెద్దలు ప్రయత్నించినప్పటికీ కూడా ఇరువురి మధ్య కూడా సయోధ్య కుదరకపోతుంది ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఈ పోక్సో చట్టము అలాగే మైనర్ బాలికల మీద ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీస్ యంత్రాంగం కూడా చాలా గట్టి చర్యలు అయితే తీసుకుంటా ఉంది. ఇటీవల చూసుకున్నట్లయితే హోంశాఖ మంత్రి కూడా దీనిపైన చూసుకుంటే ఎవరైనా సరే అత్యాచారానికి కానీ పాల్పడినట్లయితే వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకుంటాము, మహిళలంటే కానీ చాలా గౌరవం ఇవ్వాలంటూ కూడా ఆమె కూడా పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన కంచికచెర్ల ఘటన అయితే కొంత ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిందితుడు శ్రీనివాస్ పోలీసు అదుపులోకి తీసుకుని విచారించారు. అతను కూడా నేరం ఒప్పుకున్నాడు. గత 2 సంవత్సరాలుగా కూడా అయితే బాలిక కూడా తనంటే ఇష్టము, అందుకని ఇద్దరి మధ్య కూడా ప్రేమ నడిచినందుకు కూడా శ్రీనివాస్ చెప్పినాడు. అయినప్పటికీ కూడా బాలిక వయసు రీత్యా 17 సంవత్సరాలు ఉండటంతో మైనర్ బాలికగా గుర్తించి ఈ కేసు అయితే నమోదు చేశారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరకనే కేసు బయటకు రావడం జరిగింది. ఇప్పుడైతే పోక్సో కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి పోలీసులు ఈ నేపథ్యంలో మరి రాజీ కుదిర్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా గత 10 రోజుల నుంచి కూడా ఇరు కుటుంబాల మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయి. వీళ్ళిద్దరూ కూడా ఒకే కులానికి సంబంధించిన వారు కావడంతో ఆ కుల పెద్దలు కూడా రంగంలో దిగారు. ఇరువురి మధ్య చూసుకుంటే ఆ బాలికను వివాహం చేసుకునేందుకు కూడా చేసుకోవాలంటూ కూడా వారు సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ అబ్బాయి మాత్రం తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కూడా బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం అయితే దీనిపైన కేసు అయితే నమోదు చేశారు, పోక్సో కేసు. సాధారణంగా చూసుకున్నట్టయితే ఆ మైనర్ అంటే 18 సంవత్సరాల లోపు కన్నకి ఇటువంటి సంఘటన జరిగినట్టయితే తప్పనిసరిగా వాళ్ళపైన పోక్సో కేసు అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేసులో బాలిక మైనర్ కావడంతో
ఈ కేసు అయితే నమోదు చేశారు. అయితే బాలుడు మాత్రం ఏదైతే ఉప్పటాల శ్రీనివాస్ ఉన్నాడో అతనికి 19 సంవత్సరాలు కాబట్టి అతను చూసిన మేజర్ కింద భావించవచ్చు. కాబట్టి ఒక మైనర్ బాలిక పట్ల కనుక ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా వాళ్ళపైన పోక్సో కేసు అనేది నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇటువంటి ఘటనలు ఏదైతే ఈ అత్యాచార ఘటనలు పూర్తిగా నిరోధించే క్రమంలోనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చాయి. అప్పటి నుంచి కూడా ఈ కేసులు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఇటీవల కాలంలో తిరిగి ఈ కేసులు కాస్త పెరిగినాయి. దీని పట్ల కాదు ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనర్ బాలికల పట్ల కనుక ఎవరైనా అమర్యాదగా కానీ అసభ్యకరంగా కనుక ప్రవర్తించినట్లయితే వాళ్ళకి పోక్సో చట్టం కింద కేసు అయితే నమోదు చేస్తామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. అదే విధంగా నిందితుడికి సహకరించిన వారిపైన కూడా ఇదే కేసుకు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నాయి. గత 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఇటువంటి కేసు ఒకటి వచ్చినట్లయితే ఆ నిందితుడికి సహకరించిన అతని తల్లి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా పోక్సో కేసు నమోదు చేశారు. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి సంఘటనకు పాల్పడేటప్పుడు కేవలం నిందితుడితో పాటు అతన్ని సహకరించిన వారిపైన కూడా పోక్సో కేసు కింద నమోదు చేస్తున్నారు. కాబట్టి ఈ కేసు అయితే ఇప్పుడు పోలీసులు అయితే నమోదైతే చేశారు కానీ రాజీ పడే అవకాశం అయితే కనబడటం లేదు.